మిత్రులకి వందనాలు. మనకు ఇటీవల గ్రూప్ 1 నియామకాలపై ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద ఒక ఇంటరిమ్ ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులను మన గౌరవ తెలంగాణ హైకోర్టు 28/6/2024 అంటే మొన్న జూన్ లోపల 28వ తారీఖు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇస్తూ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ అనేది గ్రూప్ 1 నియామకాలు యొక్క సెలక్షన్స్ ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద జడ్జిమెంట్కి లోబడి నియామకాలు చేపట్టాలని ఇంటరిమ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వుల ద్వారా గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి నియామకాల ప్రక్రియ కానీ ఎలాంటిది కూడా ఆగే అవకాశం లేదు. దీంతో ఏంటంటే తదనంతరం తర్వాత వాదోపవాదనలు విన్న తర్వాత ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు 10% ఇవ్వాల్సింది 10% ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు లీగాలిటీ అంటే న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనే అంశం మీద చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిటిషనర్స్ ఛాలెంజ్ చేసినటువంటి పిటిషనర్స్ కనుక అనుకూలంగా తీర్పు వస్తే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకు మరి ఇప్పటివరకు అయితే సుప్రీంకోర్టులో అలాంటి కేసులకు అన్యాయం జరిగిన సందర్భాలు అయితే లేవు. అట్లా అన్యాయం కూడా జరగకపోవచ్చు. పోనీ నష్టపోయిన వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ సందర్భంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి ఈ సార్ జడ్జిమెంట్ అది వీడియో చేస్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ కోటాకి సార్ వ్యతిరేకమా అని కొంతమంది కామెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నేను ఎందుకంటే మనకున్నటువంటి లీగల్ సమస్యలు నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఇండియా లెవెల్లో అసలు 103వ రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వ బీజేపీ పార్టీ చేసిన తర్వాత 2019 నుంచి ఉన్నత కులాలలో పేదవాళ్ళకు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమని చెప్పాలి. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టే రాజ్యాంగ సవరణను ఆమోదం తెలిపింది. మరి మ్యాక్సిమం అంటే ఉన్నత కులాలలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా ఎవరైతే ఈ దేశంలో జీవిస్తున్నారో ఆర్థికంగా వెనుకబడిన పేదలకి 10% మ్యాక్సిమం 10% రిజర్వేషన్లు ఇవ్వడం సబబే అని రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అవి చెల్లెవనో లేకపోతే వాటికి వ్యతిరేకంగా మాట్లాడే అర్హత కానీ అవకాశం కూడా లేదు. నేను వ్యతిరేకం కూడా కాదు. 103వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఈ దేశం లోపల షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తూ ఉన్నారో అదే పద్ధతి లోపల ఇక్కడ ఆర్థికంగా పేదవాళ్ళు అంటే ఉన్నత కులాలలో ఆర్థికంగా పేదవాళ్లకు రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఒక తమిళనాడు మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా 10% రిజర్వేషన్లను విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో అమలు చేస్తున్నది. మరి దీని మీద లేటెస్ట్గా ఇటీవల మధ్యప్రదేశ్లో వచ్చిన తీర్పు అనేది కొంత అసలు లీగల్ స్క్రూటినీలో ఒక కొత్త అంశాన్ని గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక బెంచ్ తీసుకురావడం జరిగింది. అది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. మన తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా అది ఒక చర్చలోకి వచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ సందర్భంగా మనకు ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ప్రేమ ఫాసి కొంత వాదనలు జరిగిన తర్వాత జడ్జి గారు ఈ నియామకాలు గ్రూప్ 1 యొక్క సెలక్షన్స్ మాత్రము ఈ ఫైనల్ జడ్జిమెంట్కు లోబడి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఫైనల్ సెలక్షన్ లోపల ఏం చేస్తారంటే ఈ రిట్ పిటిషన్ నంబర్ని కోడ్ చేస్తూ తెలుపుతూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే అప్పటికి కూడా కేసు తేలకపోతే. అయితే ఈ అంశం మీద మనం ఒక్కసారి 103వ రాజ్యాంగ సవరణ అయింది ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మనం ఒక్కసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముఖ్యంగా మనకు భారతదేశం అంటే ఈ హిందూ సమాజం మెజారిటీ హిందూ సమాజం లోపల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల అనేక తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలు షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ మరియు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు. విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మనకు తెలిసిన విషయమే. మరి వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసము రిజర్వేషన్లు మనకు భారత రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మన రాష్ట్రంలో అంటాము, కేంద్ర ప్రభుత్వంలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు వీళ్ళకు 1993 నుంచి ఉద్యోగాలలో
27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు వితౌట్ కేటగరేషన్, అంటే వర్గీకరణ అక్కడ లేదు. అదే 2008 నుంచి కేంద్రీయ విద్యా సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. మరి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ మాత్రము 1947 నుంచే వాళ్ళకు అమలు చేస్తూ ఉన్నారు. అదనంగా ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో కల్పిస్తూ ఉన్నారు. సరే, ఇంకా రాజ్యాంగం జోలికి వెళ్లకుండా ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు పరిస్థితులను బట్టి అసలు ఈ మొట్టమొదటిగా ఆర్థికంగా పేద వర్గాలకు రిజర్వేషన్లు మనకు అప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే 1991లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. అప్పుడే 10% ప్రవేశపెడితే రాజ్యాంగంలో ఎలాంటి ఆర్టికల్స్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ బేస్ మీద రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు కాబట్టి ఆనాడు గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఆర్థిక వెనుకబాటు ద్వారా ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్ సిన్హా కమిషన్ కూడా ఈ అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్స్కి రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ కూడా వేయడం జరిగింది. అది మెటీరియలైజ్ కాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) తెలియజేసి ఏం చెప్పిందంటే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా ఉన్నారో, ఏ కులాల వాళ్ళు అయితే ఉన్నారో, కులాలు కానీ మతాలకు అతీతంగా అందరూ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాబితాలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక వెనుకబాటును బట్టి, అంటే వెనుకబాటును బట్టి మ్యాక్సిమం 10% రిజర్వేషన్లు విద్యలో మరి ప్రభుత్వ ఉద్యోగాలలో కల్పించుకోవచ్చని మనకు రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు కొంతమంది. ఈ రాజ్యాంగబద్ధంగా లేదు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని డ్యామేజ్ చేసే విధంగా ఉందని ఛాలెంజ్ చేసినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో 2022లోనే దానికి ఆమోదం తెలిపింది. అది రాజ్యాంగబద్ధమే, ఈడబ్ల్యూఎస్ కోట అని చెప్పడం జరిగింది. కానీ ఆ చెప్పిన తీర్పు లోపల మ్యాక్సిమం 10% పెట్టాలి, మరి పెట్టే ముందు కసరత్తు చేయాలన్నా లేదా అసలు ఎట్లా తీసుకోవాలనే దాని మీద మోడాలిటీస్ కానీ గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు తెలియజేయలేదు. కేవలం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) అంటే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి ఈ ఆర్టికల్స్ చెల్లుబాటు అవుతాయా లేదంటే చెల్లుబాటు అవుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ అమెండ్మెంట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లను ఉన్నత కులాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అమలు చేస్తూ ఉన్నది. అదే అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జిఓఎంఎస్ నంబర్ 65 19/3/2021లో ఈ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కల్పిస్తూ ఉన్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకి క్రైటీరియా ప్రమాణం ఏంటంటే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఇంక్లూడింగ్ క్యాండిడేట్ అభ్యర్థి యొక్క కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. అదేవిధంగా అంటే మన దగ్గర క్లియర్ కట్గా ఒక 8 లక్షల ఆదాయం పెట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో మాత్రం విద్యా ఉద్యోగాలలో ఒక్క ఎకనామిక్ క్రైటీరియా కాదు, ల్యాండ్ కూడా పెట్టడం జరిగింది. 5 ఎకరాల లోపు ఉండాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాలలో 1000 గజాల లోపే ఇంటి స్థలం ఉండాలని, మరి అర్బన్ ఏరియాలలో 200 గజాల లోపే ఇల్లు ఉండాలని, ఇట్లా కొంత క్రైటీరియా పెట్టింది. మనకు తెలంగాణ రాష్ట్రంలో అట్లా కాకుండా ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియా 8 లక్షల వార్షిక ఆదాయం ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ను అనుభవించేందుకు అర్హత కలిగి ఉన్నారు. మరి దాది కూడా చాలామంది ఈ వార్షిక ఆదాయం అనగానే ఆ 8 lakhs చాలామంది కూడా సర్టిఫికెట్ తెచ్చుకుంటారు అనేది ఒక ఆరోపణ మనకు సమాజంలో నడుస్తూ ఉంది. మరి ఈ క్రమం లోపల అసలు వీళ్ళు ఈ పిటిషనర్స్ మనకు తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ హనుమ శ్రీకాంత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో వేసినప్పుడు ఈ 28/6/2024 అంటే ఈ పిటిషనర్ యొక్క కంటెన్షన్ ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్లు పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ కసరత్తు అంటే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉన్నదా లేదా అని ఎలాంటి కమిషన్ వేయకుండా దాని మీద కసరత్తు చేయకుండా రిజర్వేషన్లు పెట్టిన అనేది ఒకటి. తర్వాత మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పును ఉటంకిస్తూ ఈ 10% రిజర్వేషన్ అనేది అన్రిజర్వ్డ్ పోస్టులకు వెళ్ళి అంటే యూఆర్ పోస్టులలో మాత్రమే 10% ఇవ్వాలి, ఇక్కడ అట్లా ఇవ్వడం లేదు. ఇటీవల మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ఉన్నదని చెప్పేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. అసలు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే అసలు
10% రిజర్వేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి గైడ్లైన్స్ ఏంటి, ఆ 10% అనే వేకెన్సీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అంతా డీటెయిల్గా లేదు. కేవలం చెల్లుబాటు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ లోపల పుష్పేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇచ్చి సింగిల్ జడ్జి బెంచ్ ఇది మళ్ళీ అక్కడ అప్పీల్ కూడా పెండింగ్లో ఉన్నది. రిట్ అప్పీల్ పెండింగ్లో ఉన్నది. ఈ రిట్ పిటిషన్ నెంబర్ ఎందుకంటే ఏప్రిల్ 30 రోజు, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 లోపల ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కేటగిరికల్గా గౌరవ జడ్జి గారు చెప్పిన ఆ తీర్పు ఏంటంటే, ఆ తీర్పు లోపల జడ్జిమెంట్ సారాంశము, మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది, ఆమోదించింది, ఓకే. కానీ 10% రిజర్వేషన్ అనేది 10% అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలనే దాని మీద ఏం చెప్పిందంటే, మీరు ఆల్రెడీ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలను, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీని ఎక్స్క్లూడ్ చేశారు, అంటే వాళ్ళని తీసుకోవట్లేదు కాబట్టి ఎక్స్క్లూడ్ చేశారు. కాబట్టి మీరు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన నోటిఫై అయినటువంటి వేకెన్సీలను మైనస్ చేయాలి. మీరు ఈ 10% అనేది జనరల్ పోస్టులలో మాత్రమే 10% పెట్టాలి, కానీ మొత్తం నోటిఫై అయినటువంటి వేకెన్సీలలో 10% పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మీకు రాజ్యాంగమే ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 ఏం చెప్తున్నది, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాభా కాకుండా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకు 10%, మ్యాక్సిమం 10% రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు మరి మీరు ఇక్కడ మొత్తం నోటిఫై అయిన వేకెన్సీలలో 10% తీయడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి గౌరవ హైకోర్టు తెలియజేసి ఏం చెప్పింది, రిజర్వేషన్ 10% ఇవ్వండి, కానీ జనరల్ కేటగిరీలు అంటే జనరల్ పోస్టులలో మాత్రమే 10% ఇవ్వాలని చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2019, 2020 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా 10% రిజర్వేషన్ అనేది మొత్తం నోటిఫై అయిన వేకెన్సీలలో అమలు చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క జనాభా 50 నుంచి 60% ఉంటుంది. మరి వీళ్లకు కేవలం 29%, మరి కేంద్ర ప్రభుత్వంలో 27% అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అసలు ఒక్కొక్క దగ్గర లెస్ దాన్ ఓబీసీ ఉంటున్నది, ఒక్కొక్క దగ్గర లెస్ దాన్ ఎస్సీ ఎస్టీ కూడా కొన్ని సందర్భాలలో కనబడుతుంది. అందుకని పెద్ద ఎత్తున వ్యతిరేకత ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇచ్చేదాని మీద ఉన్నప్పటికీ మనం ఇది రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాను మనం ఆమోదించాల్సిందే అందరం కూడా. ఎందుకంటే భారతదేశంలో రిజర్వేషన్ మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ కల్పించినప్పుడు నిజంగా కూడా అప్పర్ కాస్ట్లలో ఉన్నటువంటి మెరిట్ క్యాండిడేట్స్కి అన్యాయం జరుగుతూ ఉన్నది. వాళ్ళ లోపల కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది, అయ్యో మాకు కూడా రిజర్వేషన్ కావాలని. అందుకే ఇవాళ భారతదేశం మొత్తం జనాభా మొత్తం ఇవాళ రిజర్వేషన్లో కవర్ అయినరు, రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. ఈ ఇచ్చే క్రమం లోపల ఎట్లా తీసుకోవాలి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అనేది చాలా బ్రాడ్గా, చాలా పెద్దగా దీని మీద అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పు కొత్తగా ఒక లీగల్ ఇంటర్ప్రిటేషన్ని తీసుకురావడం జరిగింది. మీరు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ కోటా పెడతా ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఈడబ్ల్యూఎస్ నుంచి మినహాయించారు కాబట్టి, రాజ్యాంగమే చెప్తుంది కాబట్టి వాళ్ళకు కేటాయించిన పోస్టులను మైనస్ చేసి జనరల్ పోస్టులలో మాత్రమే 10% కోటా ఇవ్వాలని అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఏమైందంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ఎస్సీలకు ఎస్టీ ఓబీసీకి పోస్టులు పెట్టిండ్రు. ఈ జనరల్ పోస్టులు మైనస్ ఇవి పెట్టి జనరల్ పోస్టులలో మాత్రమే 10% కోటా కల్పించారు. ఆ 10%కి కరెక్టే, ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్టే అని హైకోర్టు ఆమోదం తెలపడం జరిగింది. అక్కడ కూడా అప్పీల్ పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనే అంశం మీద, ఈ పర్సంటేజ్ మీద ఇప్పటికి కూడా ఏ హైకోర్టులో కూడా తీర్పులు రాలేదు. మొట్టమొదటి తీర్పు మనకు మధ్యప్రదేశ్ హైకోర్టులో వచ్చింది. మరి తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి హైకోర్టు తెలంగాణ ఇమ్మీడియట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ భర్తీ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మరి సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద
ఫైనల్ జడ్జిమెంట్ సెలక్షన్స్ ఉండాలని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ సెలెక్ట్ అయిన అభ్యర్థుల పరిస్థితి ఏందని కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న అభ్యర్థులు కొంత గందరగోళానికి గురి కావచ్చు. అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అటు కొన్ని హైకోర్టులలో మొత్తము క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఇటీవల వెస్ట్ బెంగాల్ లోపల 20,000 పైగా టీచర్ల రిక్రూట్మెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ మరి గౌరవ సుప్రీంకోర్టులో అలాంటి సందర్భాలు లేదు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ఎన్నో కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎందుకంటే ఇది మొత్తం స్టూడెంట్స్కి కానీ విద్యార్థులకు నాయకులకు తెలియాలనే ఉద్దేశంగా ఈ వీడియో చేస్తున్నాను. నేను ఏ రిజర్వేషన్లు కూడా వ్యతిరేకం కాదు. ఈ రిజర్వేషన్ అనేది దేశం లోపల జన్మ హక్కుగా అయిపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, పిహెచ్, స్పోర్ట్స్ అందరూ కూడా ఒక హక్కులాగానే మనకు రాజ్యాంగము ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ మరి నా యొక్క వీడియోలను చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. విద్యార్థులు కానీ మిత్రులు అందరూ కూడా వీడియో చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.